హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలామందికి విష్ణుమూర్తి యొక్క 10 అవతారాల గురించి మాత్రమే తెలుసు. కానీ ఆయన లోక కళ్యాణం కోసం ఎన్నో అవతారాలను ఎత్తారు. వాటిలో హయగ్రీవ అవతారం కూడా ఒకటి. హయగ్రీవుణ్ణి జ్ఞానానికి, వివేకానికి, వాక్కుకు, బుద్ధికి, సకల విద్యలకు కూడా అధిపతిగా భావిస్తారు. హయగ్రీవ స్వామిని చదువుల యొక్క దేవుడిగా పూజిస్తారు. అలాంటి హయగ్రీవ స్వామి అవతరణ ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాము. దేవదేవుడు అయిన విష్ణుమూర్తి ఒకప్పుడు 10,000 సంవత్సరాల పాటు రాక్షసులతో భయంకరంగా యుద్ధం చేసి అలసిపోతాడు. ఎక్కుపెట్టి ఉన్న ధనుస్సును ఒక సమతల ప్రదేశంలో నేలకు తాకించి పైకొనకు గడ్డం ఆంచి శరీర భారమంతా కూడా ధనుసు పైన మోపి అలా నిలబడే విశ్రమించాడు. బాగా అలసిపోవడం వలన చెటుక్కున నిద్ర పట్టేసింది. గాఢమైన నిద్ర. అలా చాలా కాలమే గడిచింది. ఇది ఇలా ఉండగా హయగ్రీవుడనే రాక్షసుడు ఆదిపరాశక్తి చేత వరాన్ని పొంది ముల్లోకాలను కూడా పట్టి పీడిస్తూ ఉంటాడు. ఒకనాడు బ్రహ్మలోకానికి వచ్చి బ్రహ్మ దగ్గర నుంచి వేదాలను లాక్కొని వెళ్తాడు. వేదాలు లేకపోతే ఈ విశ్వాన్ని ఎలా నడిపించాలో బ్రహ్మకు తెలియదు. కాబట్టి ఆ హయగ్రీవుని సంవరించి ఆ వేదాలను మళ్ళీ తిరిగి తెచ్చేది ఎవరు అని దేవతలంతా కూడా తలలు పట్టుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ హయగ్రీవ రాక్షసుని అంతం చేయగలిగిన వాడు విష్ణుమూర్తి అని చెప్తారు. దాంతో బ్రహ్మాది దేవతలంతా కూడా వైకుంఠం చేరుకుంటారు. కానీ విష్ణుమూర్తి అక్కడ కనబడలేదు. ఎక్కడ ఉన్నాడు అని దివ్యదృష్టితో చూడగా యుద్ధం ముగిసి నిశ్శబ్దంగా ఉన్న రణరంగంలో ధనుసుపై నిలబడి నిద్రపోతున్న మాధవుడు కనిపించాడు. దాంతో దేవతలంతా కూడా ఆ ప్రదేశానికి చేరుకున్నారు. అలికిడి అయినా గాని స్వామివారు లేయలేదు. నిద్రలేపడం ఎలాగా, ఉపాయం ఆలోచించండి అని దేవేంద్రుడు చెప్తాడు. నిద్రాభంగం చేయకూడదు, అది మహాపాపం. అలాగని విష్ణుమూర్తిని యోగ నిద్రలోనే వదిలేస్తే ఆ హయగ్రీవ రాక్షసుని ఎవరు సంహరిస్తారు? వేదాలను ఎవరు తిరిగి తెస్తారు? దీనికి ఒక్కటే ఉపాయం ఉంది అని ఆ పరమశివుడు అన్నాడు. విష్ణుమూర్తి నిద్రపోతూ ఉన్న ధనుసు పైన ఉన్న ఒంటి నారిని మనం తెంచగలిగితే ఆ కదలికలకు విష్ణువుకు మెలిక వస్తుంది అన్నాడు ఆ మహేశ్వరుడు. అప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మ ఒక కీటకాన్ని సృష్టించాడు. ఒంటినారిని తెంచమని ఆదేశమిచ్చాడు. బ్రహ్మదేవుని మాటలను అనుసరించి ఒమ్రి ధనుసు వద్దకు వెళ్ళింది. నేల మీద ఆనుకొని ఉన్న ధనుసు ఒంటినారిని చెట్టుకున కొరికేసింది. దాంతో నారి తెగి ఒక్క ఊపున ధనుసు ఎగిసి పడింది. అంతే భీకర శబ్దము. బోన భవంతరాలు దద్దరిల్లాయి. భూమి కంపించిపోయింది. ఆకాశమంతా కూడా ఘోషించింది. అగ్ని పర్వతాలు ఉప్పొంగాయి. సముద్రాలు ఎగిసిపడ్డాయి. హఠాత్తుగా సూర్యుడు అస్తమించాడు. నలువైపులా కూడా చీకటి మేఘాలు కమ్ముకున్నాయి. ఏం జరుగుతుందో అని దేవతలంతా కూడా కలవరపడుతూ ఉన్నారు. వారంతా కూడా చూస్తూ ఉండగానే ధనుసు పైకొనకు ఆంచి ఉన్న విష్ణుమూర్తి శిరస్సు తెగి ఉప్పు సముద్రంలో పడిపోయింది. కొంతసేపటికి ప్రకృతి అంతా కూడా శాంతించింది. కారుమబ్బులు అన్నీ కూడా తొలిగాయి. కేశవుడి శరీరంపై శిరస్సు లేకుండా మొండెం మాత్రమే కనబడుతూ ఉంటుంది. అది చూసిన దేవతలంతా కూడా బోరుమని విలిపించారు. సర్వలోక పాలక దేవదేవ, నీకు ఏమైంది? జగత్ రక్షకుడు అయిన నీకే ఇలా జరిగిందే. మమ్మల్ని ఇక ఎవరు రక్షిస్తారు? మా స్వార్థం వలనే ఇలా జరిగింది. మేమే మిమ్మల్ని పోగొట్టుకున్నాము. దేవా, ఏంటి ఈ వింత వైపరీత్యము అని పలు విధాలుగా విలపించారు. పరిస్థితిని గమనించిన దేవతల గురువు బృహస్పతి, దేవతలారా శాంతించండి. మీరే ఇలా అయిపోతే ఎలా? జరిగిన దాని గురించి బాధపడి లాభం లేదు. తరుణ ఉపాయం ఏమిటని ఆలోచించండి అని దేవతలందరికీ కూడా సర్ది చెప్తూ ఉన్నాడు. కాసేపటికే బ్రహ్మదేవుడు తేరుకొని, దేవతలారా, మన తప్పిదములనే ఇలా జరిగింది. మన చేతుల్లో ఏమీ లేదు. లోకజనని, లోకమాత ఆ ఆది పరాశక్తినే వేడుకోండి, ప్రార్థించండి. ఆ కరుణోమయి జగద్ధాత్రి ఈ సమస్త విశ్వమంతా కూడా ఆమెనే వ్యాపించి ఉంది. ఆమెను ప్రార్థించండి. ఆమెనే మనకు తరుణోపాయం ఏమిటనేది చెప్తుంది అని బ్రహ్మదేవుడు చెప్పాడు. దేవతలంతా కూడా సరే అని దేవమంత్రాల ఉచ్చారణతో ఆ జగన్మాతను ప్రార్థించారు. మాత ప్రసన్నురాలయ్యి ప్రత్యక్షం కాలేదు, కానీ ఆకాశవాణి ద్వారా వాక్కుని వినిపించింది. దేవతలారా, ఏం జరిగింది అనే వాక్కు వినబడింది. తల్లి, నీకు తెలియంది అంటూ ఏమీ లేదు. విష్ణుమూర్తి శిరస్సు తెగి ఎక్కడో పడింది. నీకు తెలియనిదా తల్లి? అతను కూడా నీ భక్తుడే కదా, నీ బిడ్డే కదా తల్లి. అతన్ని మళ్ళీ పునర్జీవుని చేయండి అని బాధతో వేడుకున్నారు. అప్పుడు ఆమె మాట్లాడుతూ, దేవతలారా, ఈ విశ్వంలో ఏది జరిగినా గాని దానికంటూ ఒక కారణం అనేది ఉంటుంది. కారణం లేకుండా ఏదీ కూడా జరగదు. విష్ణుమూర్తికి ఇలా జరగడానికి కూడా ఒక కారణము ఉంది. ఆ విషయం ఏమిటి అనేది చెప్తాను, వినండి. విష్ణుమూర్తి ఒకసారి తన ప్రియ భార్య లక్ష్మీదేవి సుందరవదనాన్ని చూసి అదోలా నవ్వాడు. ఆ వికటహాసాన్ని చూసి స్వామి ఇలా ఎందుకు నవ్వుతున్నారో లక్ష్మీదేవికి ఏమాత్రం అర్థం కాలేదు. నా ముఖం అనేది అంత వికృతంగా ఉందా? లేకపోతే ఎందుకు నవ్వుతాడు? లేకపోతే నాకు సౌతిని ఎవరినైనా తీసుకొని వచ్చాడా? ఏ కారణం లేకుండా ఇలా వంకరగా ఎందుకు నవ్వుతారులే
అని ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. మనసులో కోపం బగ్గుమంది. తమసి శక్తి ఆమెలో ప్రవేశించింది. ఆ క్షణిక కోపంలో నీ శిరస్సు తెగిపడిగాక అని శపించింది. మళ్ళీ కొంతసేపటికి శాంతించింది. తర్వాత తన తప్పిదం తెలుసుకుంది. స్వామి, ఏమిటి ఇలా జరిగింది అని విష్ణుమూర్తిని అడగగా, దేవి, ఇదంతా కూడా దైవ కార్యం కోసమే జరిగింది. ఇందులో నీ తప్పిదము ఏమీ లేదు. చింతించకు దేవి అని అంటాడు. ఆనాడు లక్ష్మీదేవి అలా శపించబట్టే విష్ణుమూర్తికి ఇలా జరిగింది. అంతేకాదు, ఇలా జరగడానికి మరొక కారణం కూడా ఉంది. ఒకప్పుడు హరిగ్రీవుడు అనే రాక్షసుడు నా కొరకు అయి తపస్సు చేశాడు. నేను ప్రసన్నమై ఏం వరం కావాలో కోరుకోమని అడిగాను. అప్పుడు ఆ హరిగ్రీవ రాక్షసుడు నాకు చావు లేకుండా వరం ఇవ్వమని అడుగుతాడు. పుట్టిన ప్రతి ప్రాణి కూడా ఏదో ఒకరోజు చనిపోక తప్పదు. కనుక ఆ వరాన్ని నేను నీకు ఇవ్వలేను. వేరే ఏదైనా వరం కోరుకోమని చెప్పాను. సరే అయితే ఓ జగదాంబిక, నాలాక గుర్రపు తల కలిగి ఉన్న హరిగ్రీవుడు ఈ సమస్త విశ్వంలో మరొకడు లేడు. కనుక నాలాంటి హరిగ్రీవ రూపం కలిగిన వాడి చేతుల్లోనే నా చావు ఉండాలి. వేరే ఎవరి చేతుల్లోనూ నా చావు రాకుండా వరాన్ని అడుగుతాడు. దానికి నేను తదాస్తు అనే వరమిచ్చి అంతర్ధానం అయిపోయాను. ఈ కారణం వలనే విష్ణుమూర్తికి ఇప్పుడు ఇలాగా జరిగింది అని ఆ జగన్మాత చెప్పింది. ఆ హరిగ్రీవ రాక్షసుడు నేను వరమిచ్చాని అని విర్రవీగుతూ లోకాలపైన పడి జనులను హింసిస్తూ ఉన్నాడు. వాడికి ఇప్పుడు సమయం దగ్గర పడింది. దేవతలారా, చింతించకండి. ఇప్పుడే శౌర్ని పునర్జీవుని చేస్తాను. ఆ రాక్షసుని అంతం చేయగలిగిన హరిగ్రీవ ముఖం కలిగిన ప్రాణి ఈ విశ్వంలో ఎక్కడా కూడా లేదు. అందుకని మీరు వెళ్ళి అందమైన ఒక గుర్రపు తలను తీసుకుని రండి. దేవశిల్పి విశ్వకర్మ ఆ గుర్రపు తలను విష్ణుమూర్తి మొండానికి నేర్పుగా అతికించి పునర్జీవుణ్ణి చేస్తాడు. తరువాత విష్ణుమూర్తి హరిగ్రీవ రూపంలో వెళ్ళి ఆ రాక్షసుని అంతం చేస్తాడు. ఆ విధంగా లక్ష్మీదేవి శాపము ఫలించింది. ఆ ఆదిపరాశక్తి వరం కూడా ఫలించింది. ఇలా విష్ణుమూర్తి హరిగ్రీవ రూపాన్ని ధరించారు. ఇంకా హరిగ్రీవ స్వామిపై ఎన్నో రకాల కథలు కూడా ఉన్నాయి. మీరంతా కూడా వాటి గురించి తెలుసుకోవాలి అంటే హరిగ్రీవ పార్ట్ 2 అని టైప్ చేయండి. ఓకే, మరి ఈ హరిగ్రీవ కథను మీరంతా కూడా మీ ఫ్యామిలీ అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో అనేది మరొక 10 మందికి రీచ్ అవుతుంది. అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి టాపిక్ కావాలి అని దాని మీద డౌట్ ఉన్నా మీ డౌట్ ఏందో తెలియచేయండి. ఓకే, మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. Shri Chaitanya